టీవీకే తమిళనాడులో ఘన విజయం సాధించింది. కవిత గారు దాని మీద స్పందిస్తూ అక్కడ కొత్త నాయకుడిని ప్రోత్సహించారు. ఇక్కడ కూడా అదే రిపీట్ కాబోతా ఉందని వాళ్ళ పార్టీకి అనుకూలంగా మాట్లాడిన పరిస్థితి కనబడతా ఉంది. దాన్ని ఎట్లా చూస్తా ఉన్నారు? కవిత గారు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిండ్రా? విజయ్ గారితో పోల్చుకునేటప్పుడు కవిత గారు ఎన్ని ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి విజయ్ది ఒక స్పెసిఫిక్ ఏమంటాము ఒక హిస్టరీ లాంటిదే డెఫినెట్గా. తర్వాత పూర్తి స్థాయి మెజారిటీ రాకపోవడం వల్ల మాతో పాటు ఇతర పార్టీల సంప్రదింపులు జరుగుతున్నాయి ఇప్పుడు. కానీ ఒక న్యూ ట్రెండ్, ఒక దళిత్ అని కూడా చెప్పలేము, ఒక మంచి ఒక సోషల్ జస్టిస్ ఏజెంట్గా తను ప్రజల్ని మెప్పించగలిగిండని అయితే చెప్పగలం. ఎందుకంటే ఇటువైపు ఏఐడిఎంకే అటు డిఎంకే లాంటి ఒక దిగ్గజ పార్టీలను నిలువరించి తను ముందుకు రాగలిగిండు సింగిల్ లార్జెస్ట్గా. అట్లాంటి రాజకీయాలు కోరుకోవాల్సిందే, కానీ తనకెక్కడ కూడా అవినీతి మచ్చనో వాళ్ళ ఎలాంటివి కూడా లేకపోవడం. ఇంకోటి తెలుసా, వాళ్ళు సింగిల్ రూపీ కూడా ఖర్చు పెట్టి ఎవరికి ఇవ్వలేదు. అది ఈ దేశ రాజకీయాల్లో ఒక కొత్త మార్పు. అది ఏమన్నా జరగని, ఓడిపోయినా గెలిచినా పైసలు పంచకుండా రాజకీయాలు చేయడం అనేది అది రాజ్యాంగబద్ధ రాజకీయాలు. కాంగ్రెస్ కూడా మద్దతు ఇస్తా ఉన్నట్టు కూడా తెలిసింది. అధినాయకత్వం కూడా అటు టీవీకే సైడ్కి మొగ్గు చూపుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఎట్లా ఉండబోతుంది? ఏమన్నా మార్పు వచ్చి తమిళనాడులో గతం కంటే ఇప్పుడు ఏమైనా మార్పు ఉండబోతుంది? నిర్ణయం ఇంకా తీసుకున్నాక మనం స్పందిస్తే మంచిది. టీఆర్ఎస్ టీవీకే అధినేతను కలిసినట్టుగా నేను ఇప్పుడే చూస్తున్నా. అధిష్టానం నిర్ణయం పరమావధిగా ఉంటుంది కాబట్టి దాని తర్వాత మనం దాని మీద స్పందించే ప్రయత్నం. మార్పు అయితే తమిళనాడులో చెందుతుంది అనుకోవచ్చు. మార్పు అంటే ఇది ఒక రకంగా న్యూ ఇండియన్ ఏమంటాము ఐడియాలజీకి సూచిగా కనబడుతుంది. ఎందుకంటే ద్రవిడ్ పాలిటిక్స్ అంతా కూడా తమిళనాడు బేస్గానే ఉంటుంది, ఏఐడిఎంకే అయినా డిఎంకే అయినా. దాంట్లో నేను ద్రవిడ రాజకీయాలు పట్టించుకోనన్నప్పటికి కూడా వచ్చి ఓట్లు వేసిండు తనకు ప్రజలంటే. సో అది ఒక రకమైన మోడెస్టీని ప్రజలు చూపించిండ్రు. అది రియల్ డెమోక్రటిక్ వాల్యూ అని నేను అనుకుంటున్నాను.